ముందు గిన్నె పెట్టుకొని తాలింపులు వేసుకున్నాక ఎల్లిపాయలు వేసినాం. ఎల్లిపాయలు వేసి క్యారెట్, మునక్కాడ, సొరకాయ ఇవన్నీ కోసి రెడీ పెట్టుకొని తాలింపు అయినాక వేసుకొని కలిపినాక ఇది పసుపు వేసుకోవాలి. ఏదో వేసుకుని పసుపు వేసుకోవాలి. పసుపు వేసి కలిపిన ఏదో వేసి కలపాలి. టమాటాలు వేయాలి. ఇప్పుడు టమాటాలు వేసి కలిపి టమాటాలు వేయాలి. కరివేపాకు వేసి కుక్కర్లో పప్పు ఉడకబెట్టిన పప్పు రుబ్బుకోవాలి. రుబ్బుకొని చింతపండు నేను వేసి అది వెళ్ళిపోయింది. పక్కకి వెళ్ళిపోయింది చింతపండు. దాన్ని వేసి పప్పులో పోసేసి మంచిగా ఉడికినాక ఒక 5 నిమిషాలు ఉడికినాక చేసుకుంటే దాల్చా కమ్ సాంబార్ రెడీ. టేస్ట్ అండ్ ఎంజాయ్.